721 సర్వే నెంబర్లో 16 ఎకరాల 20 గుంటలు భూమి ఉంది అని సర్వే చేసి చెప్పిండు. దాంట్లో 716 ఎకరాల 20 గుంటల్లో ఎవరెవరికి కబ్జాలు ఉన్నారో అందరికీ నోటీసులు ఇచ్చి తొలగిస్తామని ఎంఆర్ఓ గారు చెప్పారు. చెప్పిన ఏడల్లో మేము అందుకనే అందరి తొలగిస్తే మేము తక్షణమే తొలగిస్తాం అని నేను ఎంఆర్ఓ గారికి చెప్పాను. చెప్పిన తర్వాత మా ఆయన కక్షపూర్వకంగా కొంతమంది ఇక్కడ వచ్చి పక్కన కడిలేసి మాది కూల్చాలని చెప్పి కొంతమంది కక్షపూర్వకంగా చేసిండ్రు. అదేవిధంగా మేము అందుకనే 721 సర్వే నెంబర్లో ఎలాంటి భూమి అయితే ఉందో అందరూ కబ్జాలు చేసిన వాళ్ళు తొలగిస్తేనే నేను తొలగిస్తానని చెప్పిన అట్లనే తొలగిస్తా అని చెప్పింది. కానీ కక్షపూర్వకంగా వచ్చి నా ఒక్కందే తొలగించింది. ఆమెకు మళ్ళా ఏ విధంగా నాయన కక్ష సాధించాలనుకున్నారో ఈ కొందరు వ్యక్తులు, కొందరు ఈ అధికారులు. కానీ ఆ 721 సర్వే నెంబర్లో అందరినీ కబ్జాల నుండి తొలగించే వరకు నేను ఇక్కడ నుండి నా కబ్జాను కూడా నేను తీయను. అందుకని నేను నిన్న మా అన్నకు స్ట్రోక్ వచ్చి హాస్పిటల్కి పోతే నేను హాస్పిటల్ పోంగ చూసి వచ్చి తొలగించినందుకే నేను మళ్ళీ రాత్రే వచ్చి ఇప్పుడు నా తొలగించింది చూసుకొని నేను ప్రెస్ మీటింగ్ పెట్టి విలేకరుల సమక్షంలో చెప్తున్నా. అందుకనే తక్షణమే ఇంకా 16 ఎకరాల 20 గుంటలున్న కబ్జాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తొలగించేంత వరకు నేను ఈ భూమిలో నేను కూడా తొలగను. అందుకనే గతంలో ఇంకా కొంతమంది అగ్రకులాల వాళ్ళు కబ్జాలు చేసిండ్రు. వాళ్ళనైతే ఏమంటలేరు. ఆ అగ్రకులాలకు సంబంధించిన రెడ్లు ఇంతవరకు సర్పంచులు ఉన్నారు. వాళ్ళ రెడ్లకు ఏ కబ్జాలు పెట్టుకున్నా, ఇండ్లు కట్టుకున్నా ఏది ఏమనకుండా కట్టించారు వెనుక ఉండి సపోర్ట్ చేసుకుంటా. ఇలా బీసీ ఎస్సీ ఎవరైతే ఏదైనా ఇట్లా పక్కన ఇల్లుంటే, ఇంటి పక్కన ఇల్లుంటే కట్టెలో పొయ్యో ఇది వేసుకోక పెడితే వాళ్ళని తొలగించాలని ఎంఆర్ఓలకు వెనక ఉండి వీళ్ళు ప్రోత్సహించి బీసీలని ఎస్సీలను అనగదొక్కాలని వీళ్ళు పంతం కట్టిండ్రు రెడ్లు. ఈ రెడ్లది ఇదే గంగిరెడ్డి మాజీ సర్పంచ్ గంగిరెడ్డి భీమా కాలువంచున ఉన్న ఎస్సీ కాలనీలో ఆ సర్వే నెంబరు ఏదో నాకు తెలియదు కానీ 17 గుంటలది ఎకరన్నర కబ్జా చేసిండు, కంచె పెట్టిండు. అలాంటి కబ్జాను తొలగిస్తలేరు. కానీ బీసీలము ఎస్సీలము ఏనన్నో ఇంత పెట్టుకుంటే, ఇంటి పక్కన పెట్టుకుంటే అది తొలగియాలని ఈ కొంతమంది పంతం కట్టి మా ఈయన కబ్జాను తొలగియబడుతుంది. కాబట్టి అందరి తొలగించేంత వరకు నేను కూడా ఈ కబ్జా ఈ స్థలం నుండి పోను. అది తొలగించే వరకు మళ్ళా నేను ఈ కబ్జాలనే ఉంటానని ప్రజాముఖంగా తెలియజేస్తున్నాను. ఇది 721 సర్వే నెంబర్లో మేము కబ్జాలో ఉన్నామని ఎంఆర్ఓ గారు మాకు నోటీస్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత 7 రోజులు టైం ఇచ్చింది. ఆ టైం లోపలనే మా అన్నకు స్ట్రోక్ వచ్చి మేము హాస్పిటల్కి వెళ్ళినాకనే మాకు 7 రోజుల టైం ఉంది కదని మేము మాట్లాడుకుంటాం అంతవరకు అని మేము పోయినాం. హాస్పిటల్కి పోయి మా ఆయన స్ట్రోక్ వచ్చింది. పోయినాక హాస్పిటల్కి పోయేదావుడే మేము అక్కడ పోయేదావుడే ఇక్కడ వచ్చి కక్షపూర్వకంగా కొందరు వ్యక్తులతోన కక్షపూర్వకంగా మా షెడ్ను కూలగొట్టారు. మా షెడ్లో ఉన్న వస్తువులు తీసుకోకుండా మమ్మల్ని అన్యాయంగా మా కక్షపూర్వకంగా ఇదో ఈ విధంగా పొకులింగులు చేసి కూలగొట్టినందుకు మాకు అర్ధరాత్రి మళ్ళీ అక్కడ నుండి వచ్చినాం. వచ్చి చూసుకుంటే ఎవరిని కూడా కబ్జాలో ఉన్న వాళ్ళను తీసేయకుండా మా ఒక్కరినే కబ్జాల కాల్ చేయండి అని మా పిల్లలు ఉంటే గుంజేసి కబ్జాను కాల్ చేసి కూలగొట్టి జేసీపీ తెచ్చి కూలగొట్టిపోయింది. కానీ తక్షణమే ఈ 721 సర్వే నెంబర్లో ఉన్న కబ్జాదారులను అందరినీ తీసే వరకు నేను కూడా తీయను. ఆ కబ్జాదారులను తీసే ఉండే కబ్జాదారులు అగ్రవర్గాలకు ఎక్కువ ఉండేవి, ఎస్సీబీసీలకు తక్కువ ఉన్నది. అందరినీ 721 సర్వే నెంబర్లో ఉన్న కబ్జాను మొత్తం గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని మరీ కోరుతున్నాం. ఇక్కడ తీయం సమానం తీసే ప్రసక్తే లేదు. అందరినీ కూలగొట్టాలి. మా లేకనే అందరినీ తీసినాకనే మేము తీస్తామని ప్రజాముఖంగా తెలియజేస్తాం.